ఫ్రమ్ గంగోత్రి టు పుష్ప టు, ఫ్రమ్ చిరంజీవి గారి మేనల్లుడు టు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. నిజంగా అల్లు అర్జున్ గారి జర్నీ ఏదైతే ఉందో, ఆయన ఫిల్మోగ్రఫీ ఏదైతే ఉందో, ఆయన ఒక స్టార్గా మలుచుకున్న తీరు ఏదైతే ఉందో నిజంగా ట్రూలీ ఇన్స్పిరేషనల్ అనే చెప్పాలి. ఆయన కెరియర్లో ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు ఎన్నో అనమాట. అది ఫస్ట్ సినిమా అయిన గంగోత్రి సినిమా నుండే మనం అయితే మొదలు పెడదాం. నిజంగా గంగోత్రి సినిమా అనేది అల్లు అర్జున్ గారికి మామూలు లాంచ్ కాదనమాట. అప్పట్లో ఆ గంగోత్రి సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ఏదైతే ఉందో అదొక సెన్సేషను. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు ఉన్నారు కదా, ఆయనకి గంగోత్రి సినిమా 100వ సినిమా, ప్లస్ ఆ 100వ సినిమాలో హీరోగా చిరంజీవి గారు మేనల్లుడు అనగానే ఆ సినిమా పైన అంచనాలు అయితే పెరిగిపోయాయి. ఇంకా ఆ సినిమా ఆడియో లాంచ్కి ఇంకా రాఘవేంద్రరావు గారితో పనిచేసిన పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా ఆ ఆడియో లాంచ్కి అయితే అటెండ్ అయ్యారు. అప్పట్లో అదొక పెద్ద ఫంక్షన్. అది మహేష్ బాబు గారు, హరికృష్ణ గారు, నాగార్జున గారు, మోహన్ బాబు గారు లాంటి పెద్ద పెద్ద స్టార్స్ కూడా అల్లు అర్జున్ గారు ఫస్ట్ సినిమా అయిన గంగోత్రి ఆడియో లాంచ్కి అయితే వచ్చారు. నిజంగా ఆ ఫంక్షన్ కన్నుల పండగలాగా అయితే జరిగింది. చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి మరొక హీరో ఇండస్ట్రీలోకి అయితే పరిచయం అయ్యాడు. ఆయనే చిరంజీవి గారి మేనల్లుడైన అల్లు అర్జున్ గారు అనమాట. దాని తర్వాత గంగోత్రి సినిమా రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఆడియో అయితే సూపర్ డూపర్ హిట్, ఇప్పటికే వింటారు. సినిమా కూడా 100 రోజులు ఆడింది. కానీ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన అల్లు అర్జున్ గారికి మాత్రం ఒక హిట్ సినిమా ద్వారా ఆయన అయితే పరిచయం అయ్యాడు అనే పేరైతే వచ్చింది. కానీ ఆయనకి హీరోగా ఎటువంటి ఇమేజ్ రాలేదు. ప్లస్ ట్రోల్స్ అయితే ఎక్స్ట్రా అనమాట. ఆయన లుక్స్ పైన కావచ్చు, ఆ వాటం పైన కావచ్చు, చాలామంది చాలా రకాలుగా ట్రోల్స్ అయితే వేశారు. అసలు వీడు హీరో ఏంట్రా, అసలు ఎలా ఉన్నాడేంట్రా, చిరంజీవి గారి మేనల్లుడు ఎలా ఉన్నాడేంట్రా, ఈ విధంగా చాలా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. సినిమా హిట్ అయినప్పటికీ అల్లు అర్జున్ గారికి అది ప్రూవ్ చేసుకునే, అంటే సినిమా హిట్ అయినప్పటికీ అల్లు అర్జున్ గారికి గంగోత్రి సినిమా అనేది పెద్ద పరీక్షనే మిగిల్చింది తప్ప ఆనందాన్ని అయితే మిగల్చలేదు. ఈ విధంగా చిరంజీవి గారి క్రేజ్ వల్ల, ఇంకా రాఘవేంద్రరావు గారికి ఉన్న పేరు వల్ల గంగోత్రి సినిమా అయితే అలా కొట్టుకెళ్ళిపోయింది. ఇంక ఈ గంగోత్రి సినిమా అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారి ముందు పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. అసలు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏ సినిమా చేయాలి, వీళ్ళందరికీ సమాధానం ఎలా చెప్పాలి, హీరోగా ఎలా ప్రూవ్ చేసుకోవాలనే క్వశ్చన్ మార్క్ అయితే అల్లు అర్జున్ గారి ముందు అయితే నిలబడింది. దానికి సమాధానం వెతుకుతూ గంగోత్రి నుంచి ఆర్య సినిమా మధ్యలో దగ్గరగా 100 స్టోరీలు అయితే ఆయన అయితే విన్నాడు. చివరాఖరికి ఒక డెబ్యూట్ డైరెక్టర్ అయిన సుకుమార్ గారు చెప్పిన ఆర్య స్టోరీకి అయితే అల్లు అర్జున్ గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఆర్య సినిమా రిలీజ్ అయింది. ఒక హీరోగా కావచ్చు, ఆ లుక్స్ పరంగా కావచ్చు, మెయిన్గా ఆ డ్యాన్స్ పరంగా అల్లు అర్జున్ గారికి ఒక కొత్త ఇమేజ్ అయితే రెండో సినిమా అయిన ఆర్యతోనే మనవాడికి అయితే వచ్చేసింది. ఇక ఆర్య సినిమా తర్వాత ఆది, ఠాగూర్ లాంటి సూపర్ డూపర్ హిట్స్ కొట్టి అదిరిపోయే ఫామ్లో ఉన్న వివి వినాయక్ గారితో ఒక సినిమాని అయితే అనౌన్స్ చేశారు. అదే బన్నీ సినిమా అనమాట. ఆ బన్నీ సినిమా ద్వారా కమర్షియల్ ఆడియన్స్కి అల్లు అర్జున్ గారు అయితే చాలా దగ్గర అయ్యారు. మెయిన్గా టీనేజ్ గ్రూప్ వాళ్ళకైతే ఆ సినిమా ద్వారా మనోడైతే చాలా అంటే చాలా దగ్గర అయ్యాడు. ఆ బన్నీ సినిమాలో ఆయన లుక్స్ కావచ్చు, ఆయన స్టైలింగ్ కావచ్చు, మెయిన్గా ఆ డ్యాన్స్ ఏదైతే ఉందో ఆర్య సినిమాతోనే ఆయన డ్యాన్స్ మూవ్స్తో పిచ్చెక్కిచ్చేశాడు. ఇంకా బన్నీ సినిమాలో ఉండే పాటలు, అటు రొమాంటిక్ సాంగ్స్ కావచ్చు, లేకపోతే మాస్ సాంగ్స్ కావచ్చు, మెయిన్గా ఆ టైటిల్ సాంగ్ కావచ్చు, అప్పట్లో యూత్ని అయితే ఒక ఊపు అయితే ఊపేసినాయి అనమాట. ఈ విధంగా వరుస 3 సినిమాలు మీరైతే చూసుకోండి. ఫస్ట్ సినిమా గంగోత్రి, నెక్స్ట్ ఆర్య, బన్నీ. గంగోత్రి పక్కన పెట్టేస్తే బన్నీ, ఆర్య సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్ అయితే ఒకసారి అయితే చూడండి, నిజంగా మామూలుగా ఉండదన్నమాట. నాకు అల్లు అర్జున్ గారి ఫిల్మోగ్రఫీలో బాగా నచ్చేది ఏంటంటే ఆయన ఎంచుకునే స్టోరీ విధానం ఎలా ఉంటుందంటే, ఆ స్టోరీలో ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి ప్లే చేసే క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అదైతే డిఫరెంట్గా ఉండేలాగా అల్లు అర్జున్ గారు అయితే ప్లాన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్య సినిమా అని మనం వినగానే ఆర్య క్యారెక్టర్ అయితే మనకైతే గుర్తొచ్చేస్తే, బన్నీ సినిమా వినగానే ఓకే వదిలేండి ఆర్య బన్నీ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వేదం సినిమా అని మన మైండ్లోకి రాగానే కేబుల్ రాజు క్యారెక్టర్ అయితే అలా గుర్తొచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా ఆయన క్యారెక్టర్ గుర్తుండిపోయే విధంగా క్యారెక్టరైజేషన్లో ఉన్న క్యారెక్టర్స్నే ఆయన అయితే చాలా సినిమాలు అయితే ఎంచుకున్నాడు. ఆయన ఫిల్మోగ్రఫీ కూడా
అలాగే సాగిద్ది. ఇక ఆర్య బన్నీ సినిమాలతో పెద్ద ఊపు మీద ఉన్న అల్లు అర్జున్ గారి కెరియర్కి హ్యాపీ లాంటి ఒక చిన్న హ్యాపీ లేని బ్రేక్ అయితే పడింది. ఆ సినిమాలో ఆయన యాక్టింగ్ పైన కూడా ట్రోల్స్ అయితే వచ్చాయి. పాటలు అయితే బాగుంటాయి అన్నమాట. ఇంకా అల్లు అర్జున్ గారు అంటే పాటలు సూపర్ ఉంటాయి, డ్యాన్స్ బాగా వేస్తారు అనే ఇమేజ్ అయితే అప్పటికే వచ్చేసింది. ఇంకా హ్యాపీ సినిమా తర్వాత అల్లు అర్జున్ గారి కెరియర్లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అయితే వచ్చిందనమాట. అదే దేశముద్రు సినిమా. మన పూరి జగన్నాథ్ గారు ఏమో డైరెక్టరు. నిజంగా ఆ సినిమాతో అల్లు అర్జున్ గారి లీగ్ ఎక్కడుంటే ఆ లీగ్ అనేది అలా పెరిగిపోయిందనమాట. దేశముద్రు సినిమాతో ఇండియాలోనే ఫస్ట్, మన తెలుగులో ఫస్ట్ 6 ప్యాక్ చేసిన హీరోగా అల్లు అర్జున్ గారు అయితే అప్పుడు రికార్డ్స్ అయితే క్రియేట్ చేశాడు. ఇంకా దేశముద్రు సినిమాలో ఉన్న మాస్ ఎలిమెంట్స్ కావచ్చు, మెయిన్గా డ్యాన్స్ కావచ్చు, ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, మనోడికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ స్టార్ట్ అయింది ఆ దేశముద్రు సినిమా నుండే. ఇంకా దేశముద్రు లాంటి సూపర్ మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎవరైనా వెంటనే మరొక మాస్ డైరెక్టర్ని అయితే ఎత్తుక్కుని వెంటనే ఇంకొక మాస్ సినిమా అయితే తీసేస్తారు. కానీ అల్లు అర్జున్ గారు తెలివిగా అలా అయితే చేయలేదన్నమాట. వెంటనే ఒక లవ్ స్టోరీ అయితే తీశాడు. బొమ్మరిల్లు భాస్కర్ గారితో పరుగు అనే సినిమా అయితే తీశాడనమాట. ఆ పరుగు సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ అవ్వకపోయినా అల్లు అర్జున్ గారికి యూత్ ఫ్యాన్స్కి అయితే చాలా దగ్గర చేసింది. ఇంకా పరుగు చేసిన వెంటనే సూపర్ డూపర్ హిట్ అయిన ఆర్యాకి సీక్వల్గా ఆర్యా 2 సినిమా అయితే ఆయన అయితే తీశాడు. ఆర్యా 2 సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేదు. కానీ అల్లు అర్జున్ గారికి యాక్టింగ్ పరంగా కావచ్చు, డ్యాన్స్ పరంగా కావచ్చు, ఆ లుక్స్ పరంగా కావచ్చు, ఆర్యా 2కి మంచి పేరు ప్రశంసలు అయితే వచ్చాయన్నమాట. ఇందాక మీకైతే చెప్పాను కదా, అల్లు అర్జున్ గారు స్క్రిప్ట్ చూస్ చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే ఆయన మెయిన్గా చూసేది ఆయన క్యారెక్టరైజేషన్ అనమాట. అది డిఫరెంట్గా ఉందా లేదా, అంతకుముందు సినిమాకి ఈ సినిమాకి డిఫరెంట్గా ఉందా లేదా అనేది ఆయన అయితే చూస్ చేసుకుంటాడు. అది పరుగు సినిమాలో కావచ్చు, ఆర్యా 2 సినిమాలో కావచ్చు. ఆ 2 క్యారెక్టర్స్ కూడా కల్ట్ క్యారెక్టర్స్ అనమాట. పరుగు సినిమా పక్కన పెడితే ఆర్యా 2లో ఉన్న మన అల్లు అర్జున్ గారి క్యారెక్టర్కి స్టిల్ ఎప్పటికీ ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఇంకా ఆర్యా సినిమా కంటే ఆర్యా 2 సినిమాకి ఇప్పట్లో అయితే ఫ్యాన్స్ అయితే పెరిగిపోయారు కదా. దానికి కారణం ఆ క్యారెక్టరైజేషనే. నిజంగా ఆర్యా 2 తీసిన వెంటనే అల్లు అర్జున్ గారి కెరియర్లో పెద్ద దెబ్బ అయితే పడింది. అదే వరుడు సినిమా అనమాట. అల్లు అర్జున్ గారి హోల్ ఫిల్మోగ్రఫీలో పెద్ద బొక్క సినిమా ఏదైనా ఉందంటే అది వరుడు సినిమానే. అసలు ఆ వరుడు సినిమా వల్ల ఆయనకి రూపాయి ఉపయోగం కూడా లేదు. ఇంక ఈ వరుడు సినిమా నుంచి అల్లు అర్జున్ గారి కెరియర్లో కొద్దిగా గడ్డు కాలం మొదలైందనే చెప్పాలి. వరుడు తర్వాత వెంటనే వేదం సినిమా అయితే రిలీజ్ అయింది. అఫ్ కోర్స్ అది అప్పట్లో ఒక చిన్న మల్టీ స్టారర్ సినిమా అయితే ఫ్లాప్, కానీ మంచి సినిమానే. కానీ ఆ సినిమాలో కేబుల్ రాజు క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఎప్పటికే మనం వరుడు కాదు సారీ వేదం సినిమా అని మైండ్లో వినగానే ఫస్ట్ గుర్తొచ్చే క్యారెక్టర్ నాకైతే కేబుల్ రాజు క్యారెక్టరే. యాక్టింగ్ వైజ్గా కావచ్చు, ఇంకా విమర్శల ప్రశంసలు అంటారు కదా, ఆ విధంగా అల్లు అర్జున్ గారు అయితే తనలో ఉన్న క్యాపబిలిటీస్, అంటే ఇలా కూడా నేను చేయగలను, ఇంత ఎమోషనల్ రోల్స్ కూడా నేను చేసి మెప్పించగలను అని ఆ కేబుల్ రాజు క్యారెక్టర్ ద్వారా మనకైతే చెప్పాడు. ఇంకా దేశముద్రు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాలు కనుక మీరు చూసుకుంటే పరుగు కావచ్చు, ఆర్యా 2 కావచ్చు, వరుడు కావచ్చు, వేదం కావచ్చు, ఈ 4 కూడా అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేదు. అఫ్కోర్స్ పరుగు యావరేజ్ అయినా మిగతా 3 సినిమాలు ఫ్లాపే. ఇప్పుడు ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన టైం అయితే అల్లు అర్జున్ గారికి అయితే వచ్చింది. ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్తో చిన్ని కృష్ణ గారికి సపరేట్గా డబ్బులు ఇచ్చి వేరే ప్లేస్కి పంపించి మరి గీతా ఆర్ట్స్ వాళ్ళు అయితే కూర్చోబెట్టి పక్కన కూర్చుని బద్రీనాథ్ అనే ఒక భారీ బడ్జెట్ సినిమాని అయితే రాపించుకున్నారు. దానికి డైరెక్టర్గా వివి వినాయక్ గారిని అయితే తీసుకున్నారు. అలా భారీ అంచనాలతో భారీ బడ్జెట్తో బద్రీనాథ్ సినిమా అయితే చివరికి రిలీజ్ అయింది. చితికల పడిందనే చెప్పాలి. ఎందుకంటే అది అసలు ఆశించినట్టుగా అసలు రాలేదు. ఎందుకంటే అది ఫెయిల్ అవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే అంతకుముందే మగధేర అనే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కూర్చుంది. ఆ కోవలో ఈ సినిమాని జనాలు అయితే లెక్కేసుకున్నారు. అందులో సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో అయితే ఉండదో. ఇంకా క్లైమాక్స్ అయితే 2 వీక్ అనే చెప్పాలి. అంత భారీ బడ్జెట్ సినిమా, అంత స్కేల్ ఉన్న సినిమాకి ఆ క్లైమాక్స్ ఏంటని అప్పట్లో ఎవరికి నచ్చలేదు. బద్రీనాథ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న బద్రీనాథ్ సినిమా కూడా ఫెయిల్ అయిందనమాట. కానీ బద్రీనాథ్ సినిమాల్లో అల్లు అర్జున్ గారు వేసిన డ్యాన్స్ స్టెప్పులు ఏవైతే ఉన్నాయో ఎప్పటికీ కొంతమంది అయితే అవి అయితే వేయలేరనమాట. టేకే బొవ్వు అనే చెప్పాలి. మోకాలు చెప్పులు అరిగిపోయే విధంగా ఆయన అయితే బద్రీనాథ్ సినిమాకి ఎఫర్ట్ అయితే పెట్టాడు. కాబట్టి ఇప్పటికే ఆ పాటలకు కావచ్చు, ఆ డ్యాన్స్కి కావచ్చు ఫ్యాన్స్ స్టిల్ ఉంటారు. ఈ విధంగా దేశముద్రు సినిమా తర్వాత అక్కడ స్టార్ట్ అయిన గడ్డి కాలం బద్రీనాథ్ సినిమా వరకు ఆయనకి అలా కంటిన్యూ అవుతానే ఉంది. అప్పుడు వచ్చిందండి
అప్పుడు దేశముద్రు అల్లు అర్జున్ గారి కెరియర్లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అయితే, దాని తర్వాత దేశముద్రు తర్వాత మళ్ళీ సెకండ్ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చిందంటే త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వచ్చిన జులాయి సినిమా అనమాట. నిజంగా అది అల్లు అర్జున్ గారి కెరియర్లో కంబ్యాక్ అనే చెప్తాను నేనైతే. 40 కోట్ల షేర్లు అప్పటికి అందరు హీరోలు కొట్టేశారు, అల్లు అర్జున్ గారు అయితే కొట్టలేదు. కరెక్ట్గా అదే టైంలో కరెక్ట్గా హిట్ కొట్టాలి అనే టైంలో జులాయి సినిమాతో ఆయన అయితే సూపర్ డూపర్ కంబ్యాక్ అయితే అందుకున్నాడు. జులాయి సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఆ యాక్టింగ్ కావచ్చు, ఆ ఫైట్స్ కావచ్చు, ఇంటర్వెల్లో చెప్పే డైలాగ్స్ కావచ్చు, ప్రతిదీ టాప్ నాచ్ అయితే ఉంటాయి అన్నమాట. ఎప్పటికీ స్టిల్ అల్లు అర్జున్ గారి కెరియర్లో చాలా, ఎవరైనా అడగండి మీ ఫేవరెట్ సినిమా ఏంటంటే జులాయి అని చాలామంది అయితే చెప్తారు. 40 కోట్లకు పైగా షేర్ అయితే కలెక్ట్ చేసి నేను ఇంకా ఈ టాప్ లీగ్లోకి నేను కూడా వచ్చాను, నేను కూడా మీకు పోటీ ఇస్తాను అని అల్లు అర్జున్ గారు టాప్ లీగ్లోకి అడుగుపెట్టిన సినిమా ఇది. ఇంకా జులాయి సినిమా తర్వాత మరొకసారి దేశముద్రు కాంబో అయితే రిపీట్ అయింది ఇద్దరు అమ్మాయిలతో అనమాట. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారిని అప్పటికే స్టైలిష్ స్టార్ అంటారు. ఇంక ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో ఆయన మామూలుగా ఉంటుంది అనమాట. ఆయన ఎటైర్ కావచ్చు, ఆ గెటప్ కావచ్చు, అసలు స్టైలిష్ స్టార్ అనే పదానికి ఒక ఎగ్జాంపుల్ లాగా అయితే అల్లు అర్జున్ గారు అయితే కనపడతారు. చాలా స్టైలిష్గా అయితే ఆ సినిమాలు అయితే కనపడతారు. కానీ సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో అయితే ఉండదు. ఇంకా ఇద్దరు అమ్మాయిలతో సినిమా తర్వాత మనం సినిమాలు అయితే మాట్లాడుకుంటాం. ప్లాట్ పాయింట్ 1, ప్లాట్ పాయింట్ 2, ప్లాట్ పాయింట్ 3 అని. ఈ విధంగా దేశముద్రు సినిమా అనేది ప్లాట్ పాయింట్ 1 అనుకోండి అల్లు అర్జున్ గారి కెరియర్లో. ప్లాట్ పాయింట్ 2 ఏంటంటే జులాయి సినిమా అనమాట. ప్లాట్ పాయింట్ 3 ఏంటంటే రేసు గుర్రం సినిమా. నిజం చెప్తున్నా, ఇప్పుడంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ ఇవన్నీ పక్కన పెడితే రేసు గుర్రం సినిమా రిలీజ్ అయిన రోజున ఎవరికి ఆ సినిమా మీద ఆశలు లేవు, ఈ సినిమా పోయిద్ది అనే మైండ్ సెట్లోనే చాలామంది అయితే ఉన్నారు. కానీ తీరా కట్ చేస్తే మార్నింగ్ షో పడింది, మొత్తం మారిపోయిందనమాట. మన తెలుగు ఇండస్ట్రీలోనే నేనైతే చాలా గర్వంగా అయితే చెప్తాను, మన తెలుగు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ సినిమా రేసు గుర్రం. నిజంగా ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ గారి రేంజ్ మరింత పెరిగింది. ఫ్యాన్స్ కూడా అక్కడి నుంచి ఓన్గా అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ రావటం కూడా స్టార్ట్ అయిన సినిమా రేసు గుర్రమే. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజ్ పిల్లలు కావచ్చు, అందరికీ అల్లు అర్జున్ గారు అయితే దగ్గరయ్యారు. అక్కడి నుంచి అల్లు ఆర్మీ అనేది ఫామ్ అయిందని నేనైతే చెప్తాను. నిజంగా రేసు గుర్రం సినిమా ద్వారా ఆ కలెక్షన్స్ కావచ్చు, ఆయన దాంట్లో ఆయన యాక్టింగ్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, అన్ని విధాలుగా రేసు గుర్రం అనేది అల్లు అర్జున్ గారు ఈ రోజున ఈ స్థాయిలో నిలబడ్డారంటే దానికి మెయిన్ కారణం ఆ రేసు గుర్రం సినిమాని నేనైతే చెప్తాను. ఇక రేసు గుర్రం సినిమా దగ్గర నుంచి ఒక 3 సినిమాలు అయితే ఉంటాయండి. రేసు గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు, పీక్ కమర్షియల్ లైనప్ ఇది ఒకసారి చూసుకోండి. రేసు గుర్రం అసలు సూపర్ డూపర్ హిట్. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా దాంట్లో కూడా ఆయన క్యారెక్టర్ బాగుంటుంది. అఫ్కోర్స్ కమర్షియల్గా అంత సూపర్ డూపర్ హిట్ అవ్వకపోయినా ఆ వైబ్ని ఎక్కడ తగ్గించలేదన్నమాట. అది అంటే 50 కోట్లకు పైగా షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఫ్యామిలీస్కి అల్లు అర్జున్ గారికి బాగా దగ్గర చేసిన సినిమా మన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా. ఇంకా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా తర్వాత ఇప్పుడు ఎలాగైనా మాస్ సినిమా తీయాలి, మాసెస్లో కూడా మన ఫ్యాన్ బేస్ని పెంచుకోవాలి అని పట్టుపట్టి మరీ మన బోయపాటి గారితో అల్లు అర్జున్ గారు అయితే ఒక సినిమా అయితే చేశారు. అదే సరైనోడు అనమాట. ఇది అల్లు అర్జున్ గారి రేంజ్ని మరింత పెంచిందనే చెప్పాలి. అప్పట్లో 75 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసి 100 కోట్లకు పైగా క్రాస్ అయితే కలెక్ట్ చేసిందనమాట. అల్లు అర్జున్ గారి కెరియర్లో సరైనోడు సినిమా ఒక మైలురాయి అనే చెప్తాను. నిజం చెప్తున్నాగా, జులాయి సినిమాతో దేశముద్రు సినిమా తర్వాత జులాయి సినిమాతో ఆయన అయితే ఊపిరైతే పోసుకున్నాడు. జులాయి సినిమా తర్వాత రేసు గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు ఈ 3 సినిమాలతో అల్లు అర్జున్ గారి లీగ్ మారిపోయింది, ఆయన కెరియరే మారిపోయిందని నేనైతే చెప్తాను. అల్లు అర్జున్ గారి కెరియర్ డిఫైనింగ్ ఫిలిమ్స్ ఆ ఫేస్ ఏంటంటే జులాయి, రేసు గుర్రం, నెక్స్ట్ సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు అనమాట. నిజంగా పీక్, అది పీక్ కమర్షియల్ సినిమాలు అవి. ఈ విధంగా వరుస పెట్టి సూపర్ డూపర్ కమర్షియల్ హిట్స్తో ఆయన అయితే దూసుకుపోతా ఉన్నాడు. అంటా ఉంటారు కదా, ఎదిగేవాడికి దిష్టి అయితే తగిలిద్దని. ఆ టైంలో ఒక ఇష్యూ అయితే అయింది కదా, చెప్పన్న బ్రదర్ ఇష్యూ. అది ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నాడా ఏంటనేది దాని గురించి నేనైతే మాట్లాడను. కానీ అంత పీక్ చూసిన తర్వాత మళ్ళీ లో అయితే వచ్చిందనమాట. అది దువ్వాడ జగన్నాథం సినిమా ద్వారా కావచ్చు, లేకపోతే నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమాతో కావచ్చు, ఆయన చాలా లో అయితే చూశాడు. ఇంకా ఎంత లో అంటే నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత గ్యాప్ కూడా చాలా ఎక్కువగా అయితే వచ్చేసింది ఆయనకి. అసలు ఏ సినిమా చూస్ చేసుకోవాలి, ఏ స్క్రిప్ట్ చూస్ చేసుకోవాలి,
ఈ విధమైన గ్యాప్ అయితే వచ్చేసి ఇంకా ట్రోల్స్ కూడా పెరిగిపోయినాయి. ఇన్ని హిట్స్ కొట్టినా డే 1 రికార్డ్ లేదు, ఇండస్ట్రీ హిట్లు లేవు, ఈడేం హీరో, ఈయనేం హీరో, మీ వాడేం హీరో, ఈ విధమైన మాటలు అయితే అంటా అయితే ఉన్నారు. అప్పుడు వాళ్ళందరికీ చెక్ పెడుతూ వచ్చిన సినిమా అలా వైకుంఠపురం సినిమా అనమాట. అప్పటి వరకు అల్లు అర్జున్ గారికి ఇండస్ట్రీ హిట్ లేదని అందరూ ట్రోల్స్ వేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు వచ్చింది అలా వైకుంఠపురం సినిమా. మహేష్ బాబు గారు సరిలేరు నీకెవరో లాంటి సూపర్ హిట్ సినిమాతో పోటీ పడి మరీ సంక్రాంతి రేస్లో గెలిచాడు అలా వైకుంఠపురం సినిమాతో. ఇంకా ఇండస్ట్రీ హిట్ లేదు అన్నారు కదా, ఆ అలా వైకుంఠపురం సినిమాతో నాను బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టి నేను ఆయన లీగ్ ఏంటో మరొకసారి అల్లు అర్జున్ గారు అయితే ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. ఇంకా అలా వైకుంఠపురం సినిమా తర్వాత అల్లు అర్జున్ గారి కెరియర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా అది ఏలినాటి సిన్ అంటారు కదా, అదైతే అయిపోయి నక్కతోక తొక్కారంటారు కదా, అదైతే జరిగింది ఆయన కెరియర్లో. యాక్చువల్గా సుకుమార్ గారు మహేష్ బాబు గారితో అక్కడ సినిమా అయితే తీయాలి, కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ రావటం వల్ల ఆ స్టోరీ అలా అల్లు అర్జున్ గారికి అయితే వచ్చింది. అదే పుష్ప సినిమా అనమాట. ఇంకా పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా వైడ్గా అల్లు అర్జున్ గారి పేరు అయితే మ్రోగిపోయిందనే చెప్పాలి. ఆ పుష్ప సినిమా కోసం ఆ భుజం అలా పెట్టి ఆయన పడ్డ కష్టం కావచ్చు, ఆ నొప్పిని భరించిన తత్వం కావచ్చు, అంటే ఒక క్యారెక్టర్ కోసం ఆయన ఎంత కష్టపడతాడు, ఎంత డెడికేషన్తో ఉంటాడు అని చెప్పడానికి ఆ పుష్ప క్యారెక్టర్ అనేది మరొక ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా పుష్ప 1 సూపర్ హిట్ అయిపోయింది. ఇంకా నేషనల్ మొత్తం కూడా పుష్ప 2 కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. రిలీజ్ అయిందండి పుష్ప 2 సినిమా. సౌత్ పక్కన పెట్టండి, నార్త్లో ముంబై, కోల్కతా, ఢిల్లీ, బీహార్ అసలు ఈ ప్లేసుల్లో టికెట్ మొక్కలేదు. పుష్ప 2 సినిమా అయితే ఆ రేంజ్ బ్లాక్ బస్టర్. అది దగ్గరగా నార్త్లోనే 900 కోట్లకు పైగా గ్రాస్ అయితే ఆ సినిమా అయితే కలెక్ట్ చేసింది. ఈ రోజున టాప్ పాన్ ఇండియా స్టార్స్ ఎవరంటే అల్లు అర్జున్ గారి పేరు ఖచ్చితంగా టాప్ 3లో అయితే నిలబడిద్ది అనమాట. ఆ రేంజ్కి పుష్ప 2 సినిమా ద్వారా అల్లు అర్జున్ గారు అయితే వెళ్ళిపోయారు. నిజంగా అసలు వాట్ ఏ జర్నీ అండి, వాట్ ఏ జర్నీ. మనం ఎవరి ఫ్యాన్ అయినా అవ్వచ్చు, ఒకళ్ళు కష్టపడి అలా ఎదిగినప్పుడు దాని గురించి అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గంగోత్రి సినిమాలో వీడు హీరో ఏంట్రా అని చెప్పుకున్న వాళ్ళే ఈ రోజున వీడురా హీరో అంటే అని పుష్ప 2 సినిమా ద్వారా అయితే చెప్పుకుంటారనమాట. నిజంగా వాట్ ఏ జర్నీ, వాట్ ఏ ఫినామినల్ ఫిల్మోగ్రఫీ అండి అల్లు అర్జున్ గారు. నాకు ఆయన ఫిల్మోగ్రఫీలో బాగా ఇష్టమైన సినిమా ఏంటంటే జులై అని చెప్తాను. ఇంకా బాగా ఇష్టమైన తత్వం ఏంటంటే ఆయన ఎంచుకునే పాత్రలో, ప్రతి సినిమాలో మీరు పాత్రలు అయితే చూసుకోండి, అంటే సినిమా పేరు చెప్పగానే ఆ క్యారెక్టరైజేషన్ అనేది మనకైతే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ రేంజ్ ఫిల్మోగ్రఫీ. అంటే ఇప్పుడు ఉన్నారు కదా హీరోలు, టాప్ 6 హీరోలు, వీళ్ళల్లో ది బెస్ట్ ఫిల్మోగ్రఫీ ఎవరిదని అడిగితే నేనైతే అల్లు అర్జున్ గారిదనే చెప్తాను. స్క్రాప్ సినిమాలు అనేవి ఒక 2 ఉంటాయి నాకు తెలిసి, వరుడు, బద్రీనాథ్, అంతే. ఇంకా హ్యాపీ, ఈ 3 సినిమాలు తప్పితే అల్లు అర్జున్ గారి కెరియర్లో సినిమాలన్నీ బాగానే ఉంటాయి. అంత బెస్ట్ ఫిల్మోగ్రఫీ అయింది. నిజంగా ఇలాంటి జర్నీ గురించి మనం అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి. హేటెడ్ అయితే పక్కన పెట్టిన మధ్యలో చాలా ఇష్యూలు అయితే జరిగినాయి. అది పర్సనల్గా ఆయన అన్నాడా ఏమన్నాడా అనేది పక్కన పెడితే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ. మొన్న ఒకటి జరిగింది, విషాదం ఒకటి జరిగింది. అల్లు అరవింద్ గారి అమ్మగారు అయితే చనిపోయారు. అందరూ వెళ్ళి హ్యాపీగా కాదు, బాధతో ఒకరికొకరు తోడుగా అయితే నిలబడ్డారు. కాబట్టి ఆ ఇష్యూస్ అనేది వాళ్ళైతే సార్ట్ చేసుకుంటారు. పెద్ద మనుషులాగా మనమైతే వాళ్ళ మధ్యలో దూరి డివైడ్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఈ విధంగా అల్లు అర్జున్ గారి కెరియర్ ఏదైతే ఉందో దాని గురించి ఎందుకో నాకు మాట్లాడాలనిపించింది. ఆయన కెరియర్ నాకు చాలా ఇష్టం కాబట్టి అందుకే నేనైతే ఇలా అయితే మాట్లాడాను. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.